మన ఏపీ ఎంసెట్ 2024 బీఫార్మసీ అండ్ ఫార్మడీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా కౌన్సిలింగ్ అప్డేట్స్ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఎవరు చెప్పని విధంగా మన ఛానల్లో మీకైతే చెప్పడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అండ్ ఈరోజు ఒక అప్డేట్ చూసినట్లయితే మనకి ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి మన లాస్ట్ టైం అప్డేట్ అయితే చూడడం జరిగిందండి. 95+ కాలేజెస్కి అయితే మనకైతే పర్మిషన్ రావడం జరిగింది. అలానే మనకి 35 కాలేజెస్కి అయితే పర్మిషన్ రాలేదని చెప్పేసి అనుకున్నాం. అది వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి మనమైతే చూసుకున్నాం. అనుకున్న దానికంటే ముందుగా మనకి మనకి వెబ్సైట్లో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మనకి అంటే ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడైతే అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మీ అయితే సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీరైతే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ చేంజ్ వచ్చేసి 8 అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. 9 to 12 ఆ టైంలో మనకి అలాట్మెంట్స్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. 11th మనకైతే అలాట్మెంట్స్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి మన రిపోర్టింగ్ అయితే చేయాలని చెప్పేసి కూడా మనకి అఫీషియల్గా మనకైతే వెబ్సైట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడతో మనం చూసినట్లయితే చూశారు మరి చాలామంది అయితే మెసేజ్లు, కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఓకే కానీ మనకి 35 కాలేజెస్ ఉన్నాయి కదా, టోటల్ 35 కాలేజెస్కి ఇంకా పర్మిషన్ అయితే రాలేదు కదా, కౌన్సిలింగ్ ఎలా కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ అఫీషియల్గా చూస్తే మనకి ఓన్లీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ పేమెంట్ స్టేటస్, నెక్స్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అయిన మళ్ళీ అప్లోడ్ చేయడానికి అలాంటి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది ఒకటైతే లింక్ అనేది ఎనేబుల్ అయితే అవ్వాలండి. అది ఎనేబుల్ అయ్యేదాకా మనం అయితే వెయిట్ చేయాల్సిందే. అప్పుడు ఆ 35 కాలేజెస్ కౌన్సిలింగ్స్లో ఉంటున్నాయా, లేదనుకుంటే కౌన్సిలింగ్ వాయిదా పడే అవకాశం ఉందా, లేదనుకుంటే సెకండ్ ఫేజ్లో ఆ కాలేజెస్ అనేవి యాడ్ చేస్తారనేది చూడాలి. మనకి థర్డ్ అంటే 3వ తారీఖు నుంచి కాబట్టి వెబ్ ఆప్షన్స్ అప్పటిదాకా అయితే మనమైతే వెయిట్ చేసి చూద్దాం. ఏం జరుగుతుందో ఏంటనేది వేసి చూడాల్సిందే. ఆ టైం కల్లా మనకి ఈ యొక్క కాలేజ్కి పర్మిషన్స్ వస్తే కనుక మనకి ఇన్ టైంలో మనకి అనుకున్నట్లుగా 3వ తారీఖు నుంచి మనకి ఇక్కడ లింక్ అనేది ఎనేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. లింక్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనం ఆ కాలేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్లో మనమైతే ఆ కాలేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలానే టాప్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో చెప్తానండి. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ ర్యాంక్ తగ్గట్టుగా ఇక్కడ వచ్చేసి చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ కాలేజెస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ ర్యాంక్ తగ్గట్లుగా వచ్చే కాలేజెస్ ఉంటాయి కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ర్యాంక్ వైజ్గా. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇంకా లీస్ట్ కాలేజెస్ ఫర్ సపోజ్ మీది ఒక 5K ర్యాంక్ అండి. ఫస్ట్ వచ్చేసి మనం 1K కాలేజెస్ అయితే ఉండాలి. నెక్స్ట్ మరి 5K కట్ ఆఫ్ అయ్యే కాలేజెస్ కూడా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 10K ర్యాంక్కి కట్ అయ్యే కాలేజెస్ కూడా మనకైతే లిస్ట్లో ఉండాలి. ఈ విధంగా మనం అయితే లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను, క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోలో చూడండి, ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది. ఆ విధంగా మీరు కనుక ఇచ్చినట్లయితే మీకు టాప్ కాలేజీలో సీట్ కన్ఫామ్గా అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.